హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ రేవంత్, ఆంకాలజిస్ట్. సెంటినల్ నోడ్ బయాప్సీ. సో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఆపరేషన్ కోసం వచ్చినప్పుడు ముందు కామన్గా ప్రాబ్లం ఉంటే మాస్టెక్టమీ అనేవాళ్ళు. మాస్టెక్టమీ అంటే రొమ్ము మొత్తం తీసేయడం. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న అడ్వాన్సెస్లో ఒకటి సెంటినల్ నోడ్ బయాప్సీ. డాక్టర్ని కలిసినప్పుడు ఈ మాట కామన్గా వింటూ ఉంటారు, మీకు సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేస్తాము అంటే దాని అర్థం ఏంటంటే నార్మల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎక్కడైతే ట్యూమర్ వచ్చిందో ఆ ట్యూమర్ని తీయడంతో పాటు ఆ ట్యూమర్ కామన్గా ఎక్కడికైతే స్ప్రెడ్ అవుతుందో ఆ ఏరియాస్ని కూడా తీసేయాల్సి వస్తుంది. సో ఆ ఏరియాస్ని మనం కనుక పిన్ పాయింటెడ్గా ఐడెంటిఫై చేయగలిగితే ఓన్లీ ఆ ఏరియాస్ని మాత్రమే తీస్తే సరిపోతుంది. సో ఎక్కువ పార్ట్ ఆఫ్ ట్యూమర్ తీయకుండా ఓన్లీ సెలెక్టివ్ ఏరియాస్ని మాత్రం తీయటం సరిపోతుంది. సో బ్రెస్ట్లో కామన్గా ఈ సెంటినల్ నోడ్ బయాప్సీ అన్నది చాలా కామన్గా వాడతారు. ఎందుకంటే బ్రెస్ట్లో ఒకవేళ చిన్న లంప్ ఉందనుకోండి, ఆ లంప్ నుంచి చంకలోకి కామన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ట్యూమర్స్. సో బ్రెస్ట్లో లంప్ తీయటం కాకుండా చంకలో కూడా ఆపరేషన్ అనేది చేయాలి. కానీ చేయాలి అంటే చంక లోపల చాలా నోడ్స్, లింఫ్ నోడ్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ వీటిల్లో ఎన్ని నోడ్స్కి వెళ్ళింది, ఎన్ని నోడ్స్కి వెళ్ళలేదు అన్నది తెలుసుకోవడం కోసం ఆపరేషన్ చేసేటప్పుడు ఆ బ్రెస్ట్లో ఉన్న లంప్కి చిన్న డై లాంటిది ఇస్తారు. ఎప్పుడైతే డై ఇచ్చారో ఒక 15-20 మినిట్స్లో ఈ డై మెల్లగా చంక లోపలికి వెళ్తుంది. ఎక్కడికైతే వెళ్ళిందో ఆ లింఫ్ నోడ్స్ని, ఏవైతే చిన్న చిన్న గడ్డలు ఉంటాయో అప్రాక్సిమేట్లీ ఒక 3-4 గడ్డలను తీసి పరీక్షకు పంపిస్తారు. ఆ పరీక్ష పేరు ఫ్రోజన్ సెక్షన్. అంటే పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉండగానే ఆ పంపించిన గడ్డల్లో ట్యూమర్ ఉందా లేదా అని మనం ఐడెంటిఫై చేసుకునే మెథడ్ ఉంది. మనం పంపించిన ఒక అరగంట లోపల వాటిలో ట్యూమర్ ఉందా లేదా అని చెప్పగలుగుతారు. వాటిలో ట్యూమర్ లేకపోతే ఆపరేషన్ అక్కడితో ఆపేస్తే సరిపోతుంది. వాటిలో ట్యూమర్ ఉంటే అప్పుడు చంకలో ఉన్న మిగతా గడ్డలను కూడా తీయాల్సిన అవసరం పడుతుంది. సో సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అన్నది ఆల్మోస్ట్ మన బ్రెస్ట్ క్యాన్సర్లో, ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో స్టాండర్డైజ్డ్గా అన్ని హాస్పిటల్స్లోనూ ఉంది. థ్యాంక్ యూ.